నమస్కారం అండి. ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ బిల్లింగ్ ఎల్టీ కేటగిరీ 3 బిల్లింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఎలా చార్జెస్ చేస్తారు? ఒకసారి చూద్దాం. కేటగిరీ 3A ఇండస్ట్రీస్ కాంట్రాక్ట్ లోడ్ వచ్చేసి 57.75 కిలోవాట్. మల్టిఫైయింగ్ ఫ్యాక్టర్ ఈఎంఎఫ్ 1 అనమాట. అది సిటీ రేషియోని బట్టి వేరే బిల్స్‌కి ఉంటుంది. దీంట్లో అయితే జెన్యూన్‌గా 1 అన్నాడంటే ఎన్ని యూనిట్స్ ఉంటే అన్నిటిని లెక్కేసుకోవాలి మనం. మల్టిప్లై చేయక్కర్లే. తర్వాత వచ్చేసి పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన కన్జ్యూమ్ అయిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 72, 82 కేవీహెచ్, కేడబ్ల్యూహెచ్‌నేమో ఇవ్వలేదు బిల్లులో. అవి కూడా మనం లెక్కేసుకుంటే ఎన్ని కన్జ్యూమ్ అయినాయో కేడబ్ల్యూహెచ్ యూనిట్స్ బై కేవీహెచ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఫ్యాక్టర్ అనమాట. మన కెపాసిటరు ఎక్కువ వాడుతున్నామా, తక్కువ వాడుతున్నామా దాన్ని బట్టి చెప్పొచ్చు. తర్వాత రికార్డెడ్ ఎండి 44.84. ఇదేంటంటే మనం వాడుకున్న లోడ్ ఎట్ ఏ టైం ఎన్ని మోటార్స్ ఆన్ అయినాయి, ఎంత రన్ చేసుకున్నామో కెపాసిటీ అనమాట. అది వచ్చేసింది. తర్వాత వోల్టేజ్, తర్వాత కరెంట్స్. ఆ టైంలో వాళ్ళు మీటర్ రీడింగ్ తీసుకున్న టైంలో అంత లోడ్ పోతా ఉందనేది అర్థమవుతుంది. తర్వాత ఎనర్జీ ఛార్జెస్ 56,071.40. ఇది ఎలా ఎక్కడ నుంచి చేశాడంటే బిల్లుడ్ యూనిట్స్ 7,282 ఇంటూ ఎల్టీ కేటగిరీ ఏ. ఎల్టీ కేటగిరీ 3ఏలో ₹7.70 బిల్ అవుతుంది. ఆ ఛార్జెస్ ప్రకారం అది మల్టిప్లై చేస్తే అది వచ్చింది. ఫిక్స్డ్ ఛార్జెస్ 5,775 ఉంది కదా. పైన మనకి కాంట్రాక్టెడ్ లోడ్ 57.75 ఇంటూ ₹100 ఫిక్స్డ్ ఛార్జెస్ అనమాట ఎల్టీ 3ఏలో. ఆ ఛార్జెస్ అవి. తర్వాత కస్టమర్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్ఛార్జ్ ఇవన్నీ కలుపుకుంటే బిల్లు అదనమాట. థ్యాంక్ యూ.